ఏపీలో దాదాపు 5,00,000 మంది ఇల్లు నిర్మించుకునే వారెవరైతే ఉన్నారో, వారికి లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దీనంతటికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనేసి అక్టోబర్ 22వ తేదీన ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దేశం మొత్తం మీద ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిపోయినా కేవలం ఒక్క ఏపీ రాష్ట్రానికి మాత్రమే ఈ అవకాశం కల్పించారని చాలా గొప్పగా రాశారు ఆ న్యూస్ ఆర్టికల్‌లో. మరి ఇది ప్రభుత్వం చొరవ లేదంటే ప్రభుత్వ వైఫల్యమా అన్నది కూడా చెప్తాను. అలాగే కొంతమందొచ్చేసి ఇంకా గడువు తేదీ అయితే పెంచారు కానీ అప్లికేషన్‌లయితే తీసుకోవడం లేదన్న కమెంట్స్ అయితే వచ్చాయి. కొన్ని ఛానల్‌లో నేను వీడియోలయితే చూసాను. అక్కడ కమెంట్స్ అయితే వచ్చాయి. దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు వారికి వేరే వేరేగా ఈ స్కీమ్ అయితే అమలు చేస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల వారికి సంబంధించి ఇప్పటికి గడువు తేదీ అయితే ముగిసిపోయింది. అదైతే నిజమే. దాదాపు జూలై అనుకుంటా ఆ నెలతో గడువు తేదీ అయితే పూర్తయిపోయింది. అప్పుడే ఆవాస్ యోజన సంబంధించి ఈ యాప్ ఏదైతే ఉందో అందులో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు అలా కొంతమంది ఎవరైతే ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి పేర్లయితే నమోదు చేశారు. అయినా సరే ప్రభుత్వ వైఫల్యం వల్ల. ఎందుకంటే చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. ఇలా ఈ స్కీమ్ ద్వారా 1,50,000 నుంచి అంటే 1,20,000 నుంచి 1,80,000 మధ్య లబ్ధైతే పొందుతారని చాలా మందికి ఆ స్కీమ్ గురించి తెలిసేమో గానీ అప్లై చేసుకోవడానికి ఆ ఆప్షన్ ఉందన్నదైతే చాలా మందికైతే తెలీదు. అలా తెలియకపోవడం వల్లే ఆ టైంలో గడువు తేదీ ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక ఏపీ రాష్ట్రానికి ఆహ్, నవంబర్ 5వ తేదీ వరకు అనుకుంటా. నవంబర్ 5వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. కానీ ఈ న్యూస్ కూడా చాలా మందికి తెలీదు. ఎవరో న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే ఇలా యూట్యూబ్ వీడియోలు చూసే వాళ్ళకి లేదా గ్రామాల్లో పార్టీ నేతలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కలెక్ట్ చేసుకొని ఎవరి దగ్గర నుంచైనా అప్లికేషన్‌లు అయితే తీసుకోవచ్చు. ఇలా తెలుస్తుందేమో తప్ప చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం లేదు. ఇలా తెలియకపోవడం వల్లే టార్గెట్‌ని రీచ్ అవ్వలేకపోయింది ఏపీ ప్రభుత్వం. అందుకోసమే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి గడువు తేదీ అయితే పెంచారు. అది కూడా ఎప్పటినుంచంటే అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు. సో, అక్టోబర్ 24 ఈ తేదీల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లకైతే మీటింగ్ అయితే జరిగింది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా న్యూస్ పేపర్స్‌లో అయితే వచ్చింది. చాలామంది అప్లికేషన్ తీసుకోవడం లేదన్నారు కదా! ఎందుకంటే ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే అందలేదు. అది 24 ఆ టైంలో మీటింగ్ ఏదో పెట్టినట్టున్నారు. సో, 25వ తేదీ నుంచి అప్లికేషన్ తీసుకుంటారని అయితే రాశారు. కాబట్టి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ కింద ఏదైతే 1,20,000 నుంచి 1,80,000 మధ్య ఎంతైనా అమౌంట్ రావచ్చు. అక్కడ అంటే డ్వాక్రాల్లో అలాగే ఉపాధి హామీ కూలీలకి ఈ విధంగా అమౌంట్ అయితే డిఫరెంట్ అయితే ఉండొచ్చు. కానీ కన్ఫర్మ్‌గా 1,20,000 నుంచి అయితే లబ్ధి అయితే పొందుతారు కాబట్టి ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 25వ తేదీ నుంచి అయితే అవకాశం అయితే మళ్ళీ కల్పించారు. నవంబర్ 5వ తేదీలోపు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్‌కి అప్లై చేయడానికి ఎవరిని కలవాలన్న డౌట్ అయితే రావచ్చు. న్యూస్ పేపర్‌లో అయితే ఎవరెవరో వాళ్ళని కలండి, వీళ్ళని కలండి అని అయితే రాస్తారు గానీ, గ్రౌండ్ లెవెల్‌లో చేసేవాళ్ళు మాత్రం ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లే. కాబట్టి వాళ్ళకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉన్నా లేకపోయినా పై అధికారులు వాళ్ళకిచ్చేసి వాళ్ళ చేత చేయిస్తారు కాబట్టి ఆవాస్ ప్లస్‌లో యాప్‌లో మీకు సంబంధించి వివరాలైతే ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు అయితే నమోదు చేస్తారు. సో, మీరు తప్పకుండా మీ యొక్క సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అయితే ఉంటారు కదా! వారిని కాంటాక్ట్ అవ్వండి. వారికి మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే రేషన్ కార్డు దీంతో పాటుగా మేబీ మీ యొక్క ఎక్కడైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ గానీ, పొజిషన్ సర్టిఫికేట్ గానీ ఇలాంటి వివరాలైతే అడగొచ్చు. కాబట్టి మీరు ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ని అయితే ముందుగా కలవండి. ఒకవేళ మీ సచివాలయ పరిధిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ లేకపోతే వేరే సచివాలయ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ని అయితే కాంటాక్ట్ అయ్యి వివరాలైతే తెలుసుకోండి. ఈ ఇంజినీరింగ్ అసిస్టెంట్ చేసే వరకు అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని అడిగితే చెప్పరు. చాలామంది ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టొచ్చు. సచివాలయంలో అడిగితే ఏం చెప్పడం లేదని. మీరెళ్లి ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ని అయితే అడగండి. అక్కడ చెప్పకపోతే మేబీ పంచాయతీ సెక్రటరీని కలండి. అంతకే తెలియకపోతే వేరే సచివాలయంలో పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ని అయితే కలండి. ఒకవేళ అందరికీ అంత ఇన్ఫర్మేషన్ తెలియాలని అయితే లేదు. కాబట్టి ఈ స్కీమ్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది. సో, ఎవరైనా ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవాలి, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనీసం పార్టీ లీడర్‌నైనా కలవండి లేదా ఇంజినీరింగ్ అసిస్టెంట్‌నైనా కలవండి. ఎందుకంటే చాలా మందికి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ తిరగాలో తెలీదు కాబట్టి గ్రామ స్థాయిలో వచ్చేసి సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ని అయితే కలవచ్చు.